హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ హోమ్ మేకర్. ఈరోజు మన వీడియోలో జొన్న పిండితో కరకరలాడే చెక్కలు ఎలా చేయాలో చూసేద్దాం. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, అంతేకాకుండా చాలా హెల్దీ కూడా. జొన్న పిండితో చేస్తున్నాం కాబట్టి చాలా హెల్దీగా మనము తినేయచ్చు. సో మరి ఈ కరకరలాడే చెక్కలు ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద అడుగు మందంగా ఉన్న గిన్నె ఒకటి తీసుకోవాలండి. నేను కుక్కర్ పెట్టుకుంటున్నాను. కుక్కర్ గిన్నె కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి. సో స్టవ్ వెలిగించుకున్నాక ఏదైనా ఒక మెజర్మెంట్ కప్పు కానీ గ్లాస్ కానీ తీసుకోండి. నేనైతే గ్లాస్ తీసుకుంటున్నాను. ఇక్కడ చూపిస్తున్న గ్లాస్తో 1.5 గ్లాసుల నీళ్లు వేసుకుంటున్నానండి. ఒక గ్లాస్ వేసాను, 1.5 గ్లాస్ నీళ్లు తీసుకున్నాను ఇప్పుడు. సో ఈ నీటిని మూత పెట్టి మరిగించుకోవాలి. చూసారు కదా, నీళ్లు మరుగుతున్నాయి. ఈ స్టేజ్లో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేయాలండి. ఇప్పుడు ఉప్పు కారం అన్నది మీ రుచికి తగినంతగా వేసుకోవాలి. అంటే మనం తీసుకునే పిండి క్వాంటిటీని బట్టి తీసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది నేను ఇంట్లోనే తయారు చేసుకున్నానండి. జస్ట్ ఒక స్పూన్ అయితే సరిపోతుంది. తర్వాత సన్నగా తరిగిన కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు చాలా సన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక అరగంట ముందుగానే నానబెట్టుకున్న పెసరపప్పు తీసుకోవాలండి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. పచ్చి నూనె వేసుకోవచ్చండి, కాచిన నూనె ఏమీ అవసరం లేదు. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్లతో పచ్చి నువ్వులు వేసుకుంటున్నాను. వేయించాల్సిన అవసరం లేదండి, పచ్చివే వేసుకోవచ్చు. ఇవన్నీ వేసిన తర్వాత ఫైనల్లో మనం ఏ గ్లాస్తో అయితే నీళ్లు తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసుల జొన్నపిండి వేసుకోవాలండి. ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ అయింది. ఒక గ్లాస్ వేసిన తర్వాత వీడియో స్టాప్ అయిపోయింది. 2వ గ్లాస్ వేసేటప్పుడు నేను వీడియో క్లిప్ అది యాడ్ అవ్వలేదు. సో 1.5 గ్లాసుల నీటికి 2 గ్లాసుల జొన్నపిండి వేశాను. కప్పు అయినా అంతేనండి. 1.5 కప్పు వాటర్ తీసుకుంటే 2 కప్పుల జొన్నపిండి తీసుకోవాలి. దీన్నంతా ఒక్కసారి బాగా కలిపి మూత పెట్టి ఒక 10 నిమిషాలు అలాగే పిండిని మగ్గనివ్వాలి. ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత పిండిని మనం చేత్తో తాకగలిగినంత వేడి ఉంటే తీసుకొని పిండిని బాగా కలుపుకోవాలండి. పిండి ఇంకా వేడిగానే ఉంది, అందుకు నేను స్పూన్తోనే ఇలా బాగా పిండిని మ్యాష్ చేస్తున్నట్టు కలుపుతున్నాను. పిండిని ఎంత బాగా కలుపుకుంటే చెక్కలు అంత బాగా వస్తాయన్నమాట. అంటే మనం వేడి నీళ్ళు వేసాం కాబట్టి పిండి బాగా జిగటగా తయారవుతుంది. చెక్కలు క్రాక్స్ అవి రాకుండా ఈజీగా మనం చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా పిండి మొత్తాన్ని బాగా చేత్తో ఎక్కువగా బాగా మనం కలుపుతున్నట్టుగా ఎంత బాగా పిండిని కలిపితే చెక్కలు అంత బాగా వస్తాయన్నమాట. చూసారు కదా, ఈ రకంగా పిండి మొత్తాన్ని కలిపేసుకోవాలి. మనం తీసుకున్న ఉప్పు కారం అన్నీ కూడా బాగా పిండిలో కలిసిపోవాలండి. మీరు ముందుగానే జొన్న పిండికి వేయకముందే నీళ్ళల్లో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒకసారి బాగా కలిపేసుకోవచ్చు. కలిపిన తర్వాత కూడా జొన్న పిండి వేసుకోవచ్చు అండి. నేను కలపడం మర్చిపోయాను. ఫైనల్లో జొన్న పిండి కూడా వేసిన తర్వాత కలుపుతున్నాను. లేదా ఉప్పు కారము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసిన తర్వాత కూడా కలుపుకోవచ్చు. ఇప్పుడు ఈ కలిపి పెట్టుకున్న పిండి ముద్దలో నుంచి కొంత భాగాన్ని మాత్రమే పక్కకు తీసుకొని మిగతాది మూత పెట్టి పిండిని ఆరిపోనివ్వకుండా కవర్ చేసి ఉంచాలి. ఈ తీసుకున్న కొంత భాగంలో చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. మీకు చెక్కలు ఏ సైజులో ఉండాలో చూసుకొని మీరు ఆ సైజులో బాల్ తయారు చేసుకోవచ్చు. చూసారు కదా, నేను కొంచెం చిన్న సైజులోనే చేస్తున్నాను. ఈ రకంగా మనము ముందుగా అంటే కొన్ని మాత్రమే మనం 1 లేదా 2 వాయిలకు సరిపోయినన్ని చెక్కలు మాత్రం ప్రిపేర్ చేసుకోవాలి. చెక్కలు మరీ ఆరిపోతే విరిగిపోతాయండి. కాబట్టి పిండిని కూడా కవర్ చేసి పెట్టాలి. ఈ బాల్స్ కూడా అప్పటికప్పుడే మనం రెడీ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇలా బాల్స్ అన్ని ప్రిపేర్ చేసుకున్నాక ఒక పాలిథిన్ కవర్ కానీ లేదంటే శారీస్కి అలా వచ్చే కవర్స్ ఉంటాయి కదా, వాటిని దాన్ని తీసుకోవాలి. దానిపైన కొంచెం ఆయిల్ అంతా వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. అలాగే ఈ చెక్కలు ప్రెస్ చేయడానికి ఇలా బేస్ అడుగు కొంచెం మందంగా ఉన్న ఒకటి బాక్స్ లాంటిది కానీ ఏదైనా డబ్బా లాంటిది కానీ తీసుకొని దానికి కూడా కవర్ కట్టి దానికి కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా. తర్వాత ఇలా మనము కొంచెం దూరంలో గ్యాప్ ఇచ్చి ఈ బాల్స్ అన్నీ పెట్టుకోవాలి, ముందుగా ప్రిపేర్ చేసుకున్న బాల్స్ అన్నీ. తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ పైన ఉన్న డబ్బాతో మనము అడుగు అన్నది ఫ్లాట్గా ఉండాలండి మనం తీసుకున్న డబ్బాకు. సో జస్ట్ అలా ప్రెస్ చేస్తే మనకు చెక్కలు ఈజీగా చేసేసుకోవచ్చు. ఒకేసారి ఒక 10 చెక్కల దాకా మనం చేసుకోవచ్చు అండి, పెద్ద కవర్ తీసుకున్నాం అనుకోండి. సో లేదు మీ దగ్గర పూరి ప్రెషర్ ఉందనుకోండి, దాంతో కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. నాకైతే ఇదే ఈజీ అనిపించింది కాబట్టి నేను ఇలాగే చేస్తున్నాను. చూసారు కదా, చెక్కలు మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఈ సైజులో ఉంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టాను. ఆయిల్ కూడా హీట్ అయిందండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి తగ్గించుకోవాలి.
ఇప్పుడు చెక్కలు ఒకదాని తర్వాత ఒకటి తీస్తూ ఆయిల్లో వదిలేసేయాలి. ఒకటి వేసిన తర్వాత అది పైకి వచ్చిన తర్వాత మళ్ళీ రెండోది వేయాలండి. లేకపోతే అన్నీ అంటుకుపోతాయి అన్నమాట ఒకదానికొకటి. ఒక 2-3 సెకండ్లు గ్యాప్ ఇస్తూ వేసుకోవాలి. సో చూసారు కదా, మంటను మాత్రం సిమ్లో పెట్టుకొనే మీరు వీటిని వేయించుకోవాల్సి వస్తుంది. లేదంటే పైన కలర్ వచ్చేస్తుంది, లోపల మెత్తగా ఉండిపోతాయి అన్నమాట. మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని నిదానంగా రెండు వైపులా తిప్పుతూ కాల్చుకుంటే కరకరలాడుతూ వస్తాయండి చెక్కలు. ఇక్కడే మీరు ఈ చిన్న టిప్ ఫాలో అవ్వాల్సి వస్తుంది. కొంతమంది తొందరగా అంటే మంటని హైలో పెట్టుకొని ఆయిల్లో వేసేస్తుంటారు ఐటమ్స్ అన్నీ కూడా. సో అప్పుడు ఏమవుతుందంటే మనకు పైన కలర్ వచ్చేస్తుంది, తొందరగా మాడిపోయినట్టయితే తీసేస్తాము. తర్వాత మనం బయటికి తీసిన తర్వాత అవి లోపల మెత్తగా ఉంటాయి అన్నమాట. సో కొంచెం నిదానంగా టైం టేకింగ్ ప్రాసెస్ అంటే ఇక్కడే ఉంటుందండి. చెక్కలు చేసుకోవడం ఫాస్ట్గా చేసుకోవచ్చు. ఆయిల్లో వేయడానికి తీయడానికి మాత్రం కొంచెం టైం పడుతుంది. నిదానంగా ఓపికగా చేసుకుంటే చెక్కలు కరకరలాడుతూ క్రిస్పీగా వస్తాయండి. చూసారు కదా, ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసరికి తీసేయాలి మనము. చూసారు కదా, అన్ని చెక్కలు ఒకే సైజులో ఒకే కలర్లో వస్తున్నాయి మనకు. సో వేయించడానికి మాత్రం ఒక వాయికి దాదాపుగా నాకు 5 నుంచి 10 నిమిషాలు టైం పట్టిందండి. అప్పుడే మనకు చెక్కలు కరకరలాడుతూ క్రిస్పీగా వస్తాయన్నమాట. ఇప్పుడు వీటిని చెక్కలన్నీ ప్రిపేర్ అయిన తర్వాత ఒక 1 అవర్ పాటు న్యూస్ పేపర్ పైన కానీ ఒక పళ్ళెంలో కానీ వేసి ఆరబెట్టుకుంటే చెక్కలన్నీ కూడా క్రిస్పీగా ఉంటాయండి. చల్లారిన తర్వాత ఒక 8 కంటైనర్లో ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే 1 నెల పాటు మనము హ్యాపీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈవినింగ్ టైం తినేయచ్చు. అంతేనండి, హెల్దీగా టేస్టీగా జొన్నపిండి చెక్కలు తయారైపోయినాయి. మరి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. నా వీడియోని మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.